Hello everyone, welcome to our channel Anu Narayana Vlogs. Today our recipe చేపల పులుసు. ఫిష్ పీసెస్ని మనం ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు తోటి వాష్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా వాష్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఎలాంటి స్మెల్ రాకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా, అదేవిధంగా టమాటాని పేస్ట్ సపరేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ సపరేట్ 3 టైప్ పేస్ట్లు మనం సపరేట్గా చేసుకుంటున్నాం. చింతపండును తగినంత చింతపండును వాటర్లో నానబెట్టుకుంటున్నాం. ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1.5 స్పూను, మెంతులు 1.5 స్పూను. ఈ మూడిటిని వేయించకుండా అలాగనే మనం గ్రైండ్ చేసుకుంటున్నాం. మనం చేసుకున్న పులుసు ఆయిల్ అంతా పైకి తేలి బాగా మసిలిన తర్వాత చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి. అప్పుడే చేసిన చేపల పులుసు కంటే సద్ది చేపల పులుసు చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. నైట్ చేసుకొని మనం పొద్దున తింటే దాని రుచి వేరు, పొద్దున చేసుకొని సాయంత్రం తిన్నా కానీ దాని రుచి వేరు. చేప ముక్కలు వేసినాక కలపకూడదు. అలా కలిపితే మనకి చేప ముక్క అనేది విరిగిపోతుంది. చూసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ ప్యాన్ రొటేట్ చేస్తున్నాను, చూడండి. మన టేస్టీ చేపల పులుసు రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.